అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి అఖండ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సింది వాయిదా పడిపోయింది సరే వాయిదా పడింది కదా అని చెప్పి ప్రేక్షకులందరూ అభిమానులందరూ కూడా రేపే రిలీజ్ అవుద్ది అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ ఈ రేపు అన్న రిలీజ్ కూడా మళ్ళీ వాయిదాలు పడే అవకాశం ఉంది మరి 9 అంటున్నారు 12 అంటున్నారు 25 అంటున్నారు లేదు సంక్రాంతి అంటున్నారు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అసలు అఖండ అనే సినిమా ఎందుకు వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ప్రస్తుతం నాతో పాటుగా నటకుమార్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్కారం నటకుమార్ గారు సరే ఏంటి పరిస్థితి ఏంటంటారు అఖండది ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వాల్సిన గంటలో అవ్వాల్సిన సినిమాని ఆల్ ఆఫ్ ది సడన్ ఒక ఫీట్ చేసి సినిమా ఆగిపోయింది అని చెప్పడం అనేది అసలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఒక ఎగ్జిబ్యూటర్గా నేను కానీ ఒక ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు ఆ సినిమా ఓపెనింగ్ అప్పుడు ఒక ప్లానింగ్ చేసుకుంటారు అభిమానులు మా హీరో ఎలాగుంటాడా అలాగుంటాడా మా హీరో త్రిశూలంలో ఉంటాడా మా హీరో ఈశ్వరుడు రూపంలో ఉంటాడా మా హీరోడు పూనకాలు ఎస్ మా హీరో అని ఆ ఊహలు పెట్టుకొని పాలాభిషేకం మొత్తం కుంకుమ అభిషేకం కటౌట్లు పూలదండలు హోమాలు దండాలు అన్నీ చేసుకొని రెడీ చేసుకొని థియేటర్కి టికెట్లు తీసుకొని వస్తే షాక్ ఇప్పుడు బెనిఫిట్స్ లేదు ఓకే బెనిఫిట్స్ లేదు ఏంటని కన్నీళ్ళు పెట్టుకొని రిటర్న్ టికెట్ తీసుకున్నారు రిటర్న్ తీసుకుని అక్కడే వెయిట్ చేస్తున్నారు 12కి పడుతుందేమో 1 గంటకు పడుతుందేమో 2కి పడుతుందేమో 3కి పడుతుందేమో మా హీరో సినిమా మేము చూడాలి అని ఒక ఆలోచనతో ఎగ్జిబ్యూటర్కి కూడా ఏం తెలియదు ఎగ్జిబ్యూటర్ ఏం చెప్పాలో తెలియదు ఎప్పుడు రిలీజో తెలియదు రాత్రి 12:15 ఒక న్యూస్ ఇచ్చారు మొత్తం సినిమా ఆపేస్తున్నాం సింపుల్గా వాళ్ళు ఫీట్ చేశారు కానీ ఆ ఫీట్ కాదు కదా వాళ్ళు ఎంత కష్టపడి దాన్ని ఎంత ఊహించుకుంటారు అంతే కదా చాలా మంది వేషధారణ వేసుకొని మరి వచ్చారు ఎగ్జిబ్యూటర్లో ఏం చేస్తారు ఎగ్జిబ్యూటర్లో వ్యాపారంలో అయ్యో రూపాయి డబ్బులు వస్తాయే బాలయ్యబాబు సినిమా వస్తుందని ఆలోచనతో పాపం అందరూ అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఇంక్లూడింగ్ నేను అక్కడ తెచ్చి నా ఫ్రెండ్స్ కానీ అందరూ కలిపి మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రపంచం అంతా కూడా మొత్తం దాదాపు ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్లకు 100 కోట్ల పైన ఇచ్చారు ఆ 100 కోట్లు ప్రొడ్యూసర్కి వచ్చింది అంటే సినిమా సాటిలైట్ ఇవన్నీ చూస్తే సినిమా టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమా ఆగుతుందని ఎవరైనా అనుకుంటారా అసలు సినిమా ఈ ప్రాబ్లం వస్తుందని అనుకుంటారా ఓకే పాత బాకీలు ఉన్నాయా పాత బాకీలు లేవా పాత బాకీలు 100 కోట్లు ఉంటాయా ఏమైనా పాత బాకీలు ఉన్నాయా లేవా అసలు తెలియదు ఏమైందో తెలియదు ఒక హీరోస్ ఇంటర్నేషనల్ స్టే వచ్చింది ఆల్ ఆఫ్ ది సడన్ అంటే ఒక పెద్ద హీరో మీకు డేట్స్ ఇచ్చాడు ఒక పెద్ద డైరెక్టర్ మీకు సినిమా చేశాడు ఎంతోమంది ఇమ్మన్నా కూడా కాకుండా మీకే ఇచ్చాడు ఆ డేట్ ఇచ్చేటప్పుడు ఆ హీరోని మీరు ఇమేజ్ నిలబెట్టారా లేదా ఆ హీరో 3 సార్లు ఎమ్మెల్యే వాళ్ళ బావగారు సీఎం వాళ్ళ అల్లుడు మినిస్టర్ రేపు కాబోయే సీఎం ఒక అల్లుడు ఎంపీ ఆ కూతురు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇది ఎంత న్యాయం సడన్గా సినిమా ఆపి ఇమేజ్ దెబ్బ కొట్టి అభిమానుల కళ్ళల్లో ఆనందం పోయి కన్నీరు కాలుస్తూ అక్కడే కూర్చొని మా నాయకుడి సినిమా మా బాలయ్యబాబు సినిమా ఎందుకు రాలేదు అని అడుగుతూ ఉంటే బాధపడుతూ ఉంటే ఎగ్జిబ్యూటర్లో ఆందోళనలో ఉంటే డబ్బు ఇచ్చాం ఆ డబ్బు ఏమవుతుందో సినిమా లేదు పోస్టులు ఉంచాలో లేదో తెలియదు ఎప్పుడో సినిమా తెలియని పరిస్థితుల్లో ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్పట్లే నిర్మాతలు ఏం చెప్పట్లే బయటికి రావట్లే షార్ట్లీ మీ కమింగ్ ఇంగ్లీష్ ఒకటి వచ్చారు అందరూ అమెరికా నుంచి వచ్చారు అది కాదు ఇక్కడ బాధ కష్టం డబ్బు అప్పులు తెచ్చి తీసుకొచ్చి ఇస్తే తెలుస్తుంది అలాంటిది బాలయ్య బాబు గారు కానీ డైరెక్టర్ గారు కానీ సినిమాని ఒక నిర్మాతకు సినిమా ఇచ్చేటప్పుడు క్యాపబిలిటీ ఉందా లేదా చాలామంది చెప్తారు నువ్వు చేయగలవా లేదా నువ్వు రిలీజ్ చేయగలవా లేదా అంటారే కానీ ఆ డబ్బు సినిమా రిలీజ్కి బిజినెస్ అవ్వకపోతే ఒకవేళ డబ్బు తేగలడా లేదా రేపు రిలీజ్ చేయగలడా లేదా అని అవసరం లేదా అని అడుగుతున్నా అంటే జనాల డబ్బులతో సినిమాలు చేస్తారా ఇప్పుడు సినిమా నష్టం రాలేదు లాభం వచ్చింది ఎందుకు సినిమా ఆగింది ప్రశ్న మీరు ఆల్రెడీ హీరోస్ ఇంటర్నేషనల్ మీ ప్రాబ్లం ఉందని 15 సంవత్సరాలు తెలుసు ఇది ముందుకుంటా ఎందుకు ఫాలోఅప్ చేసుకోలేదు ఇది ఆల్రెడీ మీకు డబ్బులు సినిమా ఇక్కడ టేబుల్ ప్రాఫిట్ ఉన్నప్పుడు ఎందుకు ఫైనాన్షియల్గా సెటిల్ చేసుకోలేదు ఎందుకు పెద్ద మనుషులు చెప్పలేదు ఎందుకు బాలయ్యబాబు చెప్పలేదు ఎందుకు డైరెక్టర్ చెప్పలేదు ఎందుకు ఎవరైనా కూర్చొని మాట్లాడి బిఫోర్ లాస్ట్ మీరు ప్రీమియర్ రిలీజ్ చేయలేదు ఈ సినిమాని ఈరోజు ఆపడానికి కారణం ఏంటి అంటే డబ్బు అనేది వచ్చింది మీకు అకౌంట్కి డబ్బు వచ్చింది మరి ఆ డబ్బుకి ఫైనాన్స్ ఎంత తీసుకున్నారు
అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, మీ బాకీని అంత, అంటే ఈ సినిమాలో మీ అప్పులు తీర్చడానికి కొనుక్కున్నారా, ఈ సినిమా రిలీజ్ చేసిన తర్వాత వచ్చింది పంచుకోవాలి కానీ అంతకాలం ముందే పంచుకున్నారా? ఇది నా ప్రశ్న, ఇది నా ప్రశ్న. ఇది ఒక ఎగ్జిబ్యూటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా, ఒక పబ్లిక్ మ్యాన్గా ఇది నా ప్రశ్న. ఇది లాభం వస్తే మీరే తీసుకోండి, నష్టం వస్తే మీరే భరించాలి. కానీ రిలీజ్ ఆగింది కాబట్టే ప్రశ్నిస్తున్నాం, రిలీజ్ మరి టైంకి చేయలేపారు కాబట్టే ప్రశ్నిస్తున్నాం. ఎస్, మై మనీ ఆల్రెడీ మేము కూడా డబ్బు ఇచ్చాం కాబట్టి మా ఎగ్జిబ్యూటర్గా ఇస్ రైట్ ఉంది. నా తోటి స్నేహితులు డబ్బు ఇచ్చారు కాబట్టి రైట్ ఉంది. మా ఎగ్జిబ్యూటర్ చైర్మన్, మా ఎగ్జిబ్యూటర్లు ఇక్కడ ఉన్నారు, ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. భయం గుప్పట్లో ఒంగోలు బాబున ఉన్నాడు, భయం గుప్పట్లో ఉంటాడు, భయం గుప్పట్లో ఉంటాడు, పెద్దవాళ్ళు గుప్పట్లో ఉంటాడు. ఎగ్జిబ్యూటర్లను తీసుకొచ్చి అమ్మేమంటే అమ్మేస్తాడు. ఎస్, ఈ రియల్. ఒక్క మాట మాట్లాడాడా రామ్ ప్రసాద్ గారు? ఒక్క మాట మాట్లాడారా? ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇచ్చారు, ఇంత డబ్బు ఇచ్చారు. ఏ ఎగ్జిబ్యూటర్ అయినా మన ప్రపంచంతో మన ఎగ్జిబ్యూటర్స్. మన ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ప్రొడ్యూసర్కి ఇస్తుంది. సినిమా ఆగి రోజుకి ఇప్పటికి నా 3వ రోజులు అయిపోతే సినిమా రిలీజ్ ఎగ్జిబ్యూటర్కి ఎంత నష్టం వస్తుంది, ఎగ్జిబ్యూటర్కి ఎంత అవమానం ఉంది, ఎగ్జిబ్యూటర్ అప్పులు తెచ్చిన వాడు అక్కడ ఏమంటారు, ఇవన్నీ కూడా మనకు తెలియవా? ఓట్ల కోసం, సీట్ల కోసం మనం వాడుకుంటామా వాళ్ళని? వాళ్ళ బాధ వస్తే మనం రామా? వాళ్ళ కష్టం వస్తే మనం రామా? సురేష్ బాబు చెప్తే జిందాబాద్, దిల్ రాజు చెప్తే జిందాబాద్, ఈ ఒంగోలు బాబు ఒక తయారయ్యాడు. వీళ్ళందరికీ ఒక చెప్తున్నాను కదా, అంటే ధైర్యం లేని వాళ్ళు, గట్స్ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఇలా ఛాంబర్లో ఉంచకూడదు. నేను సీరియస్గా చెప్తున్నా. కష్టం వచ్చిన వాడు రానివాడు వాడు ఎగ్జిబ్యూటర్ అని అడుగుతున్నా. మాట్లాడాలి కదా ఎగ్జిబ్యూటర్ తరపు నుంచి. ఎగ్జిబ్యూటర్ బాధ కష్టం లేదా చెప్పండి, ఒక ఎగ్జిబ్యూటర్ చెప్పండి, మాకు లేదయ్యా, మాకు ఎక్కువే, మేము డబ్బు ఇచ్చాం, 100 కోట్ల రూపాయలు మేము అందరం కలిపి మేము డబ్బు ఫ్రీగా వదిలేస్తున్నాం చెప్పండి ఒక ఎగ్జిబ్యూటర్ని. ఏంటది? ఎంత దారుణం అది, ఎంత తప్పది. కనుక అందుకే నేను ఏమన్నానంటే, నిర్మాతలు డేట్ చెప్పండి, అభిమానుల కళ్ళల్లో ఆనందం పెట్టండి. అలాగే నిర్మాతలు ఒకవేళ సినిమా డేట్ చెప్పి ఎగ్జిబ్యూటర్ డబ్బు వాపస్ కొట్టండి. డిస్ట్రిబ్యూటర్ కొడితే డిస్ట్రిబ్యూటర్ వాపస్ కొడతారు. ఎందుకంటే ఇది ఇండస్ట్రీ నమ్మకం. ఇండస్ట్రీతో నమ్మకం పోయి ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇవ్వకుండా చేస్తే డిస్ట్రిబ్యూటర్ సినిమా కొనలేడు, డిస్ట్రిబ్యూటర్ కొనకపోతే ప్రొడ్యూసర్ సినిమా రిలీజ్ చేయలేడు. ఆ పరిస్థితి తేకూడదు, నమ్మకం పోకూడదు. నమ్మకం కావాలి అని అడుగుతున్నాను నేను, నమ్మకం కావాలి అని అడుగుతున్నాను. ఎందుకు నేను ఒంగోలు బాబుని చెప్తున్నాను? ఒంగోలు బాబు నేను నాయకుడిని అని చెప్తున్నాడు, నేను చైర్మన్ని అని చెప్తున్నాడు, నేను చాలా ఎగ్జిబ్యూటర్లందరికీ ఆశాజ్యోతిని అని చెప్తున్నాడు, నేను దేవుడు లాంటి వాడిని అని చెప్తున్నాడు. కనుక నువ్వు ఇప్పుడు ఏమయ్యావు అని అడుగుతున్నా. ఛాంబర్ వస్తేప్పుడే కనబడతావా అని అడుగుతున్నా, ఓట్ల కోసమే కనబడతావా అని అడుగుతున్నా, నీకు సురేష్ బాబు ఆశీస్సులు ఉంటే సరిపోద్దా అని అడుగుతున్నా. ఎగ్జిబ్యూటర్ బాధల్లో 3 రోజులు బట్టి సినిమాలు పడకుండా ఉంటప్పుడు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అని అడుగుతున్నావు ఒంగోలు బాబుని. ఇలాంటి వాడినా నాయకుడిగా ఎన్నుకున్నాం మనం, ఇలాంటి వాడినా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి టెస్ట్ చేసి కూర్చున్నావు ఎగ్జిబ్యూటర్ తరపు నుంచి. ఇక ఎక్కడ పడితే అక్కడ దండుతూనే ఉంటావు. అంటే ఇలాంటి వాళ్ళందరినీ మనం ఇండస్ట్రీలో ఉంచాం. అర్థం చేసుకోండి ఎగ్జిబ్యూటర్లారా, ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. ఈరోజు కూడా ఎగ్జిబ్యూటర్గా మన వ్యవస్థ ఏంటో, మనమేంటో, మన పరిస్థితి ఏంటో 3 రోజులు బట్టి సినిమా పడకపోతే అడిగే నాదుడు కానీ చెప్పే నాదుడు కానీ లేకుండా పోయాడు అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సినిమా రిలీజ్ అవ్వకపోతే, ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు, పెద్దదవుతుంది. డేటు అనౌన్స్ చేయకపోతే అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. దయచేసి సినిమా రిలీజ్ అవ్వడానికి బాలయ్య బాబు గారు, బోయపాటి గారు ఎంటర్ అయ్యి సినిమా రిలీజ్ చేయాలని. ఇది బిగ్గెస్ట్ హిట్ సినిమా, పెద్ద సినిమా, ఆయన చరిత్ర ఆయన రాసుకుంటాడు. కనుక సినిమా మాత్రం కన్వీని ఎరిగిన పూనకాలే. కనుక మంచి పేరు వచ్చి మంచి సినిమా రిలీజ్ ఆపకండి, రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫైనాన్సర్లు కానీ అందరూ కోఆపరేషన్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. మరి అఖండ సినిమా వాయిదా పడడానికి చిరంజీవి గారు కారణం అని చెప్పి మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చిరంజీవి గారికి ఏం సంబంధం, చిరంజీవి గారికి ఎందుకు? ఆయన సినిమా ఆయన చేసుకుంటారు, ఆయనకి ఏం ఇలాంటి వాటిలో దూరడు. కొన్నిదల ఫ్యామిలీ ఇలాంటి వాటిల్లో పెట్టడం తెలుసు, పడగొట్టడం తెలియదు, నిలబెట్టడం తెలుసు. పడగొట్టడం కొన్నిదల ఫ్యామిలీకి రాదు.
పార్టీ నిలబడడం తెలుసు, మొత్తం అండగా ఉండడం తెలుసు. అంతే తప్ప కష్టాల్లో ఉంటే ఆదుకోవడం తెలుసు, కష్టాల్లో ఉంటే నవ్వడం తెలియదు కొనిదెల ఫ్యామిలీకి. కొనిదెల ఫ్యామిలీ అంటే అందుకే మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి నేను పడగొడతా గవర్నమెంట్ అన్నాడు కిరణ్ కుమార్ గారు గవర్నమెంట్. నేను నిలబెడతా అన్నాడు చిరంజీవి గారు, నేను నిలబెడతా, అలాగే నిలబెట్టాడు. అంతే తప్ప ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కొనిదెల ఫ్యామిలీలో ఉండరు. అది తప్పుడుగా సమాచారం చేసింది తప్పు తప్పు తప్పు. తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి ఇది కంపల్సరీ చెప్తున్నాను, వాళ్ళకే వదిలేస్తున్నాం. అంతే తప్ప చిరంజీవి గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో ఇంకొకరికో ఇలాంటివన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. రెండోది, బాలయ్య బాబు గారు అంటే అందరికీ ఇష్టం. కూటమిలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు గారి సినిమా అంటే ఇష్టము. అలాంటిది ఎవరు ఏమంటారు, ఎవరు ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మాట్లాడేవాడైనా సరే, అవి నిందులు వేసేవాడైనా సరే కొనిదెల ఫ్యామిలీ మీద ఒక్కసారి ఆలోచించుకోవాలా. బాలయ్య బాబు ఎవరికి శత్రువు కాదు, ఆయన బోలాశంకరుడు, ఏదుంటే ఎదుటే మాట్లాడేసేవాడు. చిరంజీవి గారు అందరూ వాడు, చిరంజీవి గారు మంచి చెప్పేవాడే, చెడు చేసేవాడు ఏ రోజు రాదు, ఏ రోజు చేయడు. ఆయన కళలో కూడా చెడు చేయడు, మంచి చెయ్యాలనే ప్రయత్నం చేస్తాడు. కనుక ఇవన్నీ కూడా ఊహాగానాలు తప్ప ఇది మనం దీనికోసం డిస్కషన్ కూడా అవసరం అనేది నాకు అసలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.